గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో చిల్డ్రన్ మనము మల్టిప్లికేషన్ స్టార్ట్ చేసుకున్నాం కదా. అందులో సింగిల్ డిజిట్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే ఏ ఆన్సర్స్ వస్తాయి అనేది నేను మీకు ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. ఈరోజు నెక్స్ట్ వన్ చేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తారా? ఓకే, నేను కూడా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఓకే, 33 పేజ్ నెంబర్ 33 లో ఫిల్ ఇన్ ద బాక్సెస్ విత్ ద కరెక్ట్ నెంబర్స్ ఉంది కదా చిల్డ్రన్. ఈరోజు అది మనం చేద్దాం. సెకండ్ రోమన్ అమ్మ ఇక్కడ ఫిల్ ఇన్ ద బాక్సెస్ with the correct numbers. First one 6 into 4 is equal 4 into box. చూడండమ్మా, ఎడిషన్ కానివ్వండి, మల్టిప్లికేషన్ కానివ్వండి, ఏదైనా ఎడిషన్లో కానీ మల్టిప్లికేషన్లో కానీ మనం ఏవైనా 2 నెంబర్స్ని తీసుకొని 2 or 3 నెంబర్స్, ఎనీ నెంబర్స్, 2 కాదు 3 కాదు, ఏ నెంబర్స్ అయినా తీసుకొని వాటిని ఎడిషన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసిన, అలాగే వాటి ఆర్డర్ చేంజ్ చేసుకుంటూ ఎడిషన్ చేసిన, మల్టిప్లికేషన్ చేసినా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు 2కి 3 యాడ్ చేయండి, 2 + 3 హౌ మచ్ 5. అదే 3 + 2 చేయండి, ఆర్డర్ చేంజ్ చేయండి. 2కి 3 + 2 ఆర్డర్ చేంజ్ చేయండి. చేంజ్ చేసిన తర్వాత 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే సేమ్ నెంబర్స్ ఆర్డర్ చేంజ్ చేయండి, వెనకకు ముందుకు వెనకకి వచ్చింది, అయినా కానీ సేమ్ ఆన్సర్ వచ్చింది. అలాగే మల్టిప్లికేషన్లో చూసుకుంటే 2 into 3, 2 3s are 6. అదే ఇప్పుడు ఆర్డర్ చేంజ్ చేయండి, 3 into 2, 3 2s are 6. చెప్పాను కదా, ఎడిషన్ చేసినా కానీ మల్టిప్లికేషన్ చేసినా ఆర్డర్ చేంజ్ చేసినా we will get same answer because repeat addition is called multiplication అని నేను ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను. సో ఎడిషనే మల్టిప్లికేషన్, కాకపోతే అక్కడ షార్ట్ ఫామ్ అనమాట, ఎడిషన్కి షార్ట్ ఫామ్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు? 2 into 3 is equal to 3 into 2 అని చెప్పొచ్చుగా. ఎందుకని? 2 into 3 చేసినా 6 వస్తుంది, 3 into 2 చేసినా 6 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్స్ అటు ఆ నెంబర్స్ ఇటు రాసుకున్నా కానీ సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. అందుకని ఇలా రాసుకోవచ్చా? గుడ్. అందుకని ఇక్కడ 6 into 4, మరి ఇప్పుడు 4 into ఏం మిస్ అయింది? ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటి? 6. దెన్ రైట్ ద నెంబర్ 6. 6 4s are 24 and also 4 6s are 24. అందుకని ఈక్వల్ ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ 80 into 6 is equal box into 80. 80 into 6 is equal box into 80. ఇప్పుడు బాక్స్ లో ఏ నెంబర్ వస్తుంది చిల్డ్రన్? చెప్పాలి. which number is given the box? Number 6. Then write the 6 here. Next third one 59 into 41 is equal 41 into box. 41 into ఏమొస్తుందమ్మా? 41 into 59. 41 into 59 మిస్ అయిన నెంబర్ ఇదే కదా, అందుకని ఆ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 105 into 219. సో ఇక్కడ మనకి ఇప్పుడు 105 ఇచ్చాడు. సో మిస్ అయిన నెంబర్ ఏంటి చిల్డ్రన్? 219. దెన్ రైట్ ద 219 హియర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 20 into box
is equal 7 into 20. ఇటువైపు అయినా అంటే LHS సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా రైట్ హ్యాండ్ సైడ్ అయినా సేమ్ నెంబర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ 720 ఇచ్చాడు, 7 into 20 ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ 20 into ఏమవుతుంది 7 అవుతుంది కదా. ఇక్కడ మిస్ అయిన నెంబరే ఇక్కడ వస్తుంది. సో 7. సిక్స్త్ వన్ బాక్స్ into 55 is equal 55 into 45. చూడండి ఇక్కడ 55 ఉంది, ఇక్కడేమో 55 45 రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటి 45. వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ 45. దెన్ రైట్ ద 45 హియర్. నెక్స్ట్ 7th one 70 into 5 into 80 is equal 70 into box into box. ఏం చెప్పాను మల్టిప్లికేషన్లో 2 నెంబర్సే కాదు 3 నెంబర్స్ 4 నెంబర్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ ఆర్డర్ చేంజ్ అయితే సేమ్ ఆన్సర్ వస్తుందని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి 70 into 5 into 80 అని ఉంది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఆల్రెడీ 70 ఉంది, ఏ నెంబర్స్ మిస్ అయ్యాడు 5 into 80 కదా. సో ఆ నెంబర్స్ రెండు రాసుకోవాలి ఇక్కడ 5 into 80. దట్ ఈస్ ద ఆన్సర్ 5 into 80. నెక్స్ట్ 8th one 51 into 60 into 82 is equal 51 into 60 into box. 51 into 60, ఇక్కడ కూడా 51 into 60 ఉంది. ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటమ్మా 82. చూడండి ఇక్కడ బ్రాకెట్ అటువైపు ఇటువైపు మారినా కానీ మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 9th one 115 into 16 into 42. Then box into box into 42. What is the missing number children 115 into 61 into 42. ఇక్కడ ఆల్రెడీ 42 ఉంది. సో మిస్ అయిన నెంబర్స్ ఏంటి 115 into 61. సో ఇవి రెండు మిస్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ 10th one 62 into 30 into 21 is equal 62 into box into 21. 62 into box into 21. ఆల్రెడీ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇంకా మిస్ అయిన నెంబర్ ఏంటి వాట్ ఈస్ ద మిస్సింగ్ నెంబర్ 30. 30 మిస్ అయింది కదా. దెన్ రైట్ ద 30 హియర్. ఓకేనా చిల్డ్రన్. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ చూసారా, నేను ఫిల్ చేశాను కదమ్మా. ఆ ఫిల్ చేసినటువంటి బాక్సెస్ అన్నీ మీరు ఏం చేస్తారంటే మీరు కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసి నీట్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీయండి. ఓకేనా చిల్డ్రన్. నెక్స్ట్ మల్టిప్లై. నెక్స్ట్ 3rd రోమన్ చూడండి మల్టిప్లై. మల్టిప్లై చూడండి అమ్మా. ఫస్ట్ వన్ 73 into 2. 73 into 2. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి మల్టిప్లై వన్స్ ప్లేస్. వన్స్ ప్లేస్ తోటి మల్టిప్లై చేయాలి. సో వన్స్ ప్లేస్లో ఏముంది 3 ఉంది. దిస్ ఈజ్ ఏ మల్టిప్లికెంట్. ఈ నెంబర్ని మనము మల్టిప్లికెంట్ అంటాము. మల్టిప్లికెంట్
నెక్స్ట్ ఇక్కడ కింద ఉండే నెంబర్ని మనము మల్టీప్లేయర్ అని అంటాం. ఏమంటామమ్మా? మల్టీప్లేయర్ అని అంటాం. ఫస్ట్ ఉండే నెంబర్ ఈజ్ మల్టిప్లికెంట్, సెకండ్ ఉండే నెంబర్ ఈజ్ మల్టీప్లేయర్. సో మల్టీప్లేయర్ తోటి మల్టిప్లికెంట్ని మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. అర్థమవుతుందా మీకు? మల్టీప్లేయర్ తోటి మల్టిప్లికెంట్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలంటే ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2 తోటి ఫస్ట్ ఉన్న నెంబర్ ఏంటి? 3. ఈ 3ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 3s are 6. 2 3s are 6. అండ్ 2 తోటి 6 కంప్లీట్ కదా చిల్డ్రన్. 1s ప్లేస్లో ఉన్న నెంబర్ తోటి కంప్లీట్ చేసాం కదా. నెక్స్ట్ సెకండ్ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 10s ప్లేస్లో ఉన్న నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 1s place, then 10s place. Now we multiply within 10s place. So 2 7s are how much? 2 7s are 14. 2 7s are 14. Then write the 14 here. Then 146 is the answer. So ఇప్పుడు మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఉంది కదా, దిస్ ఈస్ ద రిజల్ట్. ఈ రిజల్ట్ని ఏమంటారు అని అంటే ప్రోడక్ట్ అంటారు. ఏమంటారు చిల్డ్రన్? ప్రోడక్ట్. సో ఈ ప్రాసెస్ అంతా కలిపి ఏమంటారు? మల్టిప్లికేషన్. ఏమంటారు చిల్డ్రన్? మల్టిప్లికేషన్ అని అంటారు. మల్టిప్లికేషన్లో ఫస్ట్ ఉండే నెంబర్ని మనం మల్టిప్లికెంట్ అంటాం, సెకండ్ ఉండే నెంబర్ని మల్టీప్లేయర్ అంటాం. మల్టీప్లేయర్ తోటి మల్టిప్లికెంట్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ప్రోడక్ట్. ఓకేనా చిల్డ్రన్? సో 1 డిజిట్ తోటి 2 డిజిట్ నెంబర్ని ఎలా మల్టిప్లై చేయాలి అనేది నేను ఈరోజు మీకు నేర్పించాను కదా. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ ఉన్నటువంటి 2 ఇంకా మిగిలిన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? మీరు ఏం చేస్తారంటే ఈ బాక్స్ మొత్తాన్ని క్లియర్గా మీరు ఫిల్ చేసి క్లారిటీగా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. కరెక్ట్గా రాసారా లేదా అనేది నేను చెక్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.